ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 20 మార్చి నుండి 26 మార్చి వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు యథామతిగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలను తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. విశేషమైనటువంటి మీ యొక్క ప్రతిభా పాఠవాల వల్ల కొందరిపై ఆధిపత్యం చెలాయించడం కానీ, కొంత మీరు ఒక రకమైనటువంటి మీకు తెలియకుండానే మీ తెలివితో కొన్ని స్థిరాస్తుల చరాస్తుల విషయాల్లో కొంత మీ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవటం, అది మీకు కాస్త అగ్రిమెంట్స్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా మీ యొక్క ప్రతిభా పాఠవాలని ఎదుటి వాళ్ళని ముగ్ధులం చేసే అవకాశం ఉంది. పోయిన వారానికి ఈ వారానికి పెద్దగా మార్పు లేకున్నా కానీ ధనం మాత్రం విశేషంగా ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి, ఎటు తేల్చుకోలేని పరిస్థితి, వివాహ సంబంధాలు కోసం మీకు ఒక రకమైనటువంటి ఒత్తిడి రావటం, మీరు కాస్త దాన్ని కాలయాపన చేయటం, వాయిదా వేయటం, ఇవంతా కూడా ఒక గందరగోళ వాతావరణంగా ఉండే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లో కూడా కొంత కాలయాపన కనబడుతోంది. అంతేకాకుండా విద్యార్థి తగిన విధంగా కృషి చేయండి. ధనం విపరీతంగా వ్యసనాలకు ఖర్చు చేయకుండా ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఉద్యోగస్తులు కూడా వాతావరణం సరిగా ఉన్నా కానీ ఎక్కువ ఆశ చేత ఎక్కువగా ఆలోచించి మీరు కొంత భంగపడేటువంటి అవకాశం మాత్రం లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర అంగారక స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితిలో మానకూడదు. సూర్యాష్టకాన్ని నిత్యము పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం చక్కగా అనుకూలంగా ఉంది. మీ యొక్క ప్రతిభ పాఠవాలని, మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించుకునేటువంటి సమయం పరిపూర్ణంగా ఉంటుంది. గత వారం చెప్పినట్టుగానే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఒక రకమైనటువంటి చికాకు, ఒక రకమైనటువంటి ఔషధాలు సేవించడం, వైద్యుడిని సంప్రదించడం, ఈ వాతావరణం మాత్రం కనబడుతుంది. భాగస్వామ్య వ్యాపారులలో కొంత మీకు నమ్మక ద్రోహం చేసేవాళ్ళు కూడా ఉన్నా కానీ వాళ్లపై ముందే తెలుసుకొని వాళ్లపై మీరు ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. విలువైనటువంటి వస్తువులను సరైన విధంగా భద్రపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. పర్వత ప్రాంతాలు కానీ నదీ ప్రాంతాలకు కానీ వెళ్ళే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. గతం కన్నా ఈ వారం కాస్త మెరుగ్గా ఉంది. ఇక ఉద్యోగస్తులకు కూడా కాస్త అనుకూలంగా ఉంది. అయితే వ్యాపారస్తులు మాత్రం మీ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించుకునే ప్రయత్నాలు విశేషంగా చేస్తారు. ప్రత్యర్థి వర్గాన్ని మీరు చక్కగా ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నంలో సఫలమయ్యే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర అంగారక స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాన్ని మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినా దానికి ఎవరో అడ్డు తగలటం, తద్వారా ఏదో తెలియని ఒక నిరాశ మాత్రం కనపడుతుంది. ప్రతి విషయంలో అడుగు వేసే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి. బయట ప్రపంచానికి మాత్రం మీరు చక్కగా ఆధిపత్యం చెలాయించేవాళ్ళు, మీకు అన్నీ అనుకూలంగానే జరుగుతున్నాయి ఒక ప్రచారం జరిగినా కానీ మీ వల్ల, మీ స్వయంకృతావదాతం వల్ల కొంత ఒక రకమైనటువంటి చిన్న పనులను వాయిదా వేయటము, సరియైన విధంగా స్పందించకపోవడం, ఇది కాస్త మీకు ఇబ్బంది కలిగించే విధంగా కనబడుతోంది. స్థిర చరాస్త్ర విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వివాదాస్పద భూముల విషయంలో కానీ, వివాదాస్పదమైన వ్యక్తుల విషయంలో కానీ, వారితో స్నేహాల విషయంలో కానీ తగు నియంత్రణ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి
ముఖ్యమైనటువంటి గమనిక. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. భూముల విషయాలలో మీకు గతంలో ఎప్పుడో ఉన్నటువంటి కొంత ప్రయోజనం మాత్రం మిశ్రమ ఫలితంగా మీకు కొంతవరకు అందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఉన్నత విద్యల కోసమే ప్రయత్నం చేసేటువంటి వారికి సామాన్యంగా ఉంది. అంతేకాకుండా సోదరులతో అనవసర విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా సూర్యాష్టకము, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ వ్యాపార భాగస్వాముల మధ్య మాత్రం చిన్న చిన్న స్వల్పమైనటువంటి విభేదాలు, అది కాస్త చిలికి గాలివానలాగా మారకుండా మీరు తగినటువంటి సంయమనాన్ని, తగినటువంటి శ్రద్ధని, ఆసక్తిని కనబరిచి మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం మాత్రం ఆసన్నమైందని తెలుసుకోవాలి. అనవసరమైనటువంటి మీలో ఉండే రహస్యాలను అత్యుత్సాహంతో ఇటువరకు తెలుపకూడదు. అంతేకాకుండా సంతానం యొక్క ప్రవర్తన మాత్రం మీకు కొంతవరకు సంతృప్తికరంగా ఉండే అవకాశం మాత్రం కనబడుతోంది. సోదరి తోబుట్టువులతో చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది. నీటికి సంబంధించినటువంటి ప్రదేశాలకు వెళ్ళే సమయంలో కానీ, పర్వతాలకు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంది. అంతేకాకుండా ఆర్థికమైనటువంటి చికాకులు పెద్దగా లేకున్నా కానీ ఏదో తెలియనటువంటి అసంతృప్తి మాత్రం మిమ్మల్ని వెంటాడవచ్చు. రాజకీయ నాయకులకు కూడా చక్కగా ఉన్నట్టుగా కనబడుతోంది, కానీ ఏదో తెలియనటువంటి ఒక అసంతృప్తి మాత్రం, అభద్రత మాత్రం మిమ్మల్ని వెంటాడే అవకాశమే కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహుకేతు స్తోత్రాలని ప్రతినిత్యం పారాయణం చేయండి. వీలైనంత వరకు ఏదైనా శివాలయంలో కానీ, దుర్గా దేవాలయంలో కానీ చక్కగా అభిషేకం చేయించడమో, ఏదైనా విశేష సేవ చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. గతం కన్నా కొంత మెరుగు మాత్రం ఈ వారం కనబడుతోంది. విద్యలలో మాత్రం, విద్యార్థులకు మాత్రం, ఉన్నత విద్యలకు వెళ్ళేటువంటి వాళ్ళకి మాత్రం ఒక చిన్న అపశృతి కానీ లేదా చిన్న అవరోధం తర్వాత మీరు కాస్త ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మీ పట్టుదల ఇవన్నీ కూడా చక్కగా నిరూపించుకునేటువంటి సమయం కూడా ఆసన్నమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. జీవిత స్వామితో ఒక రకమైనటువంటి బంధాలు, అనుబంధాల విషయంలో కానీ, లేదా అర్థం చేసుకోవటంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఒక రకమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక అసంతృప్తి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమ వివాహాలకు కానీ కొన్ని ఒక రకమైనటువంటి ఆకర్షణలకు లోనయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏమీ ఆలోచన లేకుండా అర్థం లేనటువంటి ఆకర్షణ వల్ల మీకు తెలియకుండానే మీరు గోతిని మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తగినటువంటి తస్మాత్ జాగ్రత్త, తగినటువంటి శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు అలసత్వం పనికిరాదు. చక్కగా ఉన్న సమయాన్ని వినియోగించుకోండి. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయండి. గణపతికి గరికతో అర్చన చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏదో తెలియనటువంటి ఒక మానసిక నిరాశ, విపరీతమైనటువంటి ఒక పని ఒత్తిడి, తీవ్రమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైన శ్రమ కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోయినా కానీ ధనం ఎక్కువగా ఖర్చు చేసేటువంటి ప్రయత్నాలు ఇది అర్థం కాని పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఎన్ని చికాకులు ఎదురైనా, ఏది ఏమైనా మీ ఆత్మాభిమానానికి మాత్రం ఎలాంటి చికాకు రానివ్వరు. మీరేమిటో నిరూపించుకునేటువంటి ప్రయత్నమే చేస్తారు. అందులో కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వానికి కానీ లేదా ఎల్ఐసి లాంటివి కానీ పన్నులు చెల్లించే విషయాల్లో అనవసరమైన నిర్లక్ష్యము, అనవసరమైనటువంటి అలసత్వం పనికిరాదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉన్నా కానీ కాస్త ఒక రకమైనటువంటి సమాంతరంగా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రయాణాల్లో తగు జాగ్రత్త ఉండాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రం, బృహస్పతి స్తోత్రం ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి ఒక స్థైర్యం మాత్రం ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభం చేతికి అందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన కూడా తమకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం, వాళ్ళు సాధించిన విషయం కొంతవరకు మీకు ఒక రకమైనటువంటి ఆత్మ సంతృప్తినిచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. సంతానం యొక్క వివాహ విషయంలో కానీ, వారి ప్రవర్తన విషయంలో కానీ, ప్రేమ వివాహాల విషయంలో కానీ కొంత ఆందోళన చెందేటువంటి అవకాశం మాత్రం లేకపోలేదు. వాళ్ళని సరి అయినటువంటి మార్గంలో నడపాలనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు చేస్తారు. ఇంకా ఉద్యోగస్తులకు కూడా చక్కగా ఉంది, మీ నైపుణ్యం చక్కగా రాదు, కానీ ఏదో తెలియనటువంటి ఒక అసంతృప్తి, ఒక అభద్రత మాత్రం మీలో వెంటాడే అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలు చక్కగా ఉంటాయి, పెద్దగా కంగారు లేదు. కానీ మీరు ఎంతైతే ఊహిస్తున్నారో, ఎంతైతే ధనాని కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారో అది రావటంలో మాత్రం కొంత మిశ్రమ ఫలితం ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు కూడా కాస్త సామాన్యంగా ఉంది. అనవసరమైన కాలయాపన కాస్త దూరం ఉంచాలి. అంతేకాకుండా వృధాపరమైనటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచనలు, ఊహల్లో విహరించడం ఇది మాత్రం కాస్త మీకు ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు యథావిధిగా శనేశ్వర అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ప్రతినిత్యం ప్రదక్షిణ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఏదో తెలియనటువంటి ఒక పట్టుదల ఏర్పడినా కానీ మళ్ళీ వెనకాల నుంచి ఏదో తెలియనటువంటి ఒక అభద్రతా భావం, ఎప్పటికీ కూడా ఒకరు మీకు ఒక బలాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కానీ లేదా వాహనాలు నడిపే సమయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్తు అలాగే తర్వాత అగ్నికి సంబంధించినటువంటి విషయాలలో కాస్త నియంత్రణ దూరం ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఆవేశము, కోపము, అనాలోచిత నిర్ణయాలు, తెలియనటువంటి ఒక ఆక్రోశము మీలో ఏర్పడే అవకాశం ఉంది. కనుక వాటిపై నియంత్రణ సాధించినట్లయితే చక్కని అనుకూల ప్రభావం మీకు ఉంటుంది. ఇక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి, కాలయాపన పనికిరాదు. అలాగే ఉద్యోగస్తులు సామాన్యంగా ఉంది కనుక కాస్త ఒక రకమైనటువంటి సామాన్య వాతావరణాన్ని మీరు అలా ఆ వాతావరణంలో మీ వృత్తిని, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించుకుంటూ వెళ్ళండి, చక్కని ఫలితాలను పొందొచ్చు. అంతేకాకుండా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర అంగారక స్తోత్రంతో పాటు గోవుకు బియ్యాన్ని తినిపించే ప్రయత్నం చేయండి. మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. విపరీతమైనటువంటి ధనం ఖర్చు చేసేటువంటి అవకాశాలు, అలాంటి పరిస్థితులు. ఈయనకేమిటి, వీరికేమిటి, విపరీతంగా ధనం ఉంది కదా, ఆ విధమైన ఉంది కనుక ఖర్చు పెడుతున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి కొన్ని మాటలు, ఒక రకమైనటువంటి కొంత ఈ మాటలు విని ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి నిరుత్సాహము ఇవన్నీ కూడా మీలో ఏర్పడే అవకాశం మాత్రం కనపడుతోంది. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క అన్యోన్యతలో కానీ, జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైన సహకారం ఉన్నా కానీ మీ వల్లనే కొంత పరుషమైనటువంటి వాక్యాల వల్ల కొంత ఇబ్బంది కలిగించే విధంగా మీరు ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వపరంగా రావాల్సిన ప్రయోజనాలు అందుతున్నా కానీ మీకే మీరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మీరు కాస్త ఎంత ఎదిగినా కాస్త వినయంతో ఉండాలనేటువంటి న్యాయాన్ని మీరు ఆచరించినట్లయితే ఇంకా ఉత్తమమైన ఫలితం మీరు పొందొచ్చు. విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి కాలయాపన దూరం పెట్టండి. మీకు కావలసినటువంటి సరి అయినటువంటి సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించే ప్రయత్నం చేయండి. తద్వారా పోటీ పరీక్షల్లో కొంతవరకు మీకు మేలు జరగవచ్చు, విజయాన్ని సాధించే అవకాశం కూడా కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు సఫలం కావచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు గురు రాహు ఈ శ్లోకాలని అలాగే అంగారక శనేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. యథావిధిగా ఆర్థికపరమైనటువంటి చిన్న చికాకులు మాత్రం ఏర్పడే అవకాశం ఉంది. ఇక అనిశ్చిత స్థితి ఆర్థిక రంగంలో కొంత రకమైనటువంటి అర్థం కాని పరిస్థితి మాత్రం కనపడుతోంది. అంతేకాకుండా మీరేమిటో నిరూపించుకోవడంలో మీ గౌరవానికి మాత్రం ఎలాంటి భంగం రానివ్వరు. కానీ
తద్వారా అందుకోసమై పరపతి కాపాడుకోవటం కోసమై ఒక రకమైనటువంటి కొంత ధనాన్ని వృధా ఖర్చు చేయాల్సిన పరిస్థితి, గృహంలో ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి అనిశ్చిత స్థితి, ఎవరూ తమ వినటం లేదు కదా అనే ఒక భావం. కానీ మీ యొక్క ఆధిపత్యం మాత్రం మీరు అలాగే చెలాయించుకుంటారు. రావాల్సిన ధనం మిశ్రమ ఫలితంగా చేతికి అందేటువంటి అవకాశం కనబడుతోంది. అంతేకాకుండా విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. కాలయాపన వల్ల సత్సాంగత్యం లేని కారణం చేత వృధా భ్రమణము, వృధా పరమైన ఆలోచన వల్ల కొంత నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందనే విషయం మాత్రం మీరు తెలుసుకుంటారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి రాహు స్తోత్రాన్ని యథావిధిగా పారాయణం చేయండి. అంతేకాకుండా చంద్రుడి స్తోత్రం కానీ లేదా గోవుకి బియ్యం తినిపించే ప్రయత్నం, పేదవారికి వస్త్రదానం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఏదో రకమైనటువంటి చిన్న చిన్న ఆటంకాలు, మీరు మీ యొక్క నైపుణ్యాన్ని నిరూపించుకునేటువంటి సమయంలో కూడా తెలియకుండానే మీరు ఆత్మీయులు అనుకున్న వాళ్ళే మీకు అడ్డుపడుతున్నారనే విషయాన్ని తెలిసి కాస్త మీరు మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా ఇక పోటీ పరీక్షల్లో మాత్రం విద్యార్థులు కొద్ది కృషి చేయండి. సహవాస దోషాన్ని కాస్త పక్కకు పెట్టండి. తద్వారా అనుకూలమైనటువంటి కాస్త విజయాలు మీకు వరించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక వ్యాపారస్తులు కాస్త సంయమనంతో ఉండాలి. అంతేకాకుండా నూతన వ్యాపారాల కోసం వెళ్ళేటువంటి సమయంలో మాత్రం 1-2 సార్లు తగిన విధంగా ఆలోచించేసి శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఇంకో విశేషమైనటువంటి విద్యార్థులు మాత్రం కాలయాపన ఇవన్నీ కూడా మిమ్మల్ని వేధించే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఇక ఆర్థికపరమైన విషయాల్లో పెద్దగా చికాకు ఉండకున్నా కానీ ఏదో రకమైనటువంటి అసంతృప్తి, అభద్రత మాత్రం మీలో ఏర్పడే అవసరం ఉంది. ఫలితాలు పనులు అవుతున్నట్టే అనిపిస్తుంటాయి, తెలియకుండానే వాయిదా పడుతుంది. ఒక విచిత్రమైన పరిస్థితి మాత్రం ఈ వారం మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా రాహుకేతు స్తోత్రాలని ప్రతినిత్యము పారాయణం చేయండి. తద్వారా కృష్ణాష్టకం నిత్యము పారాయణం చేసేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఏదో తెలియనటువంటి ఉక్రోషం, ఆక్రోషం రాకుండా, దరిచేరకుండా కాస్త ప్రయత్నాలు చేయండి. వేడి శరీరం, ఒక రకమైనటువంటి ఉష్ణ ప్రభావం, ఈ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితి కనపడుతోంది. అంతేకాకుండా జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాముల మధ్య కానీ అనవసరమైనటువంటి విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తన కోపమే తన శత్రువు అని కదా, అలాంటి ఆలోచనలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాస్త ఆవేశాన్ని తగ్గించుకోవాలి. గృహ నిర్మాణ విషయంలో తమ యొక్క ఆలోచనలు, సంతానం యొక్క పరిపూర్ణమైన సహకారం ఇవన్నీ కూడా మీకు అందేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఏ రకమైనటువంటి అజాగ్రత్త మాత్రం పనికిరాదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విద్యార్థులకు సామాన్యంగా ఉంది, తగు శ్రద్ధలు తీసుకోవాలి. ఉన్న సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోండి. చెప్పుడు మాటలు విని అనవసరమైనటువంటి మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీలు ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా తెలపవలసినటువంటి ముఖ్యమైన గమనిక. విద్యుత్తు, అగ్ని, వీటికి సంబంధించినటువంటి నీరు, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రవి సూర్యాష్టకము అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలను తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది చక్కని మానసిక ప్రశాంతత, అనుకూలత, ఆరోగ్యము, ఐశ్వర్యము, సదాలోచనలు కలిగించాలని ఆ పరమాత్మ అందరికీ అలాంటి ఆలోచన కలిగించి చక్కగా శ్రీహప్పతి అనుగ్రహంతో అందరూ అనుకూలంగా చక్కగా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అనగా మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం అందరికీ కూడా చక్కని సుఖ సంతోషాలు కలగాలని, అంతేకాకుండా